సువిత మామ నీకు సినిమా సువిత మామ. అవును హీరోకి ఫోన్ చేసావా? ఫోన్ చేస్తుంటే బ్యాలెన్స్ లేదని వస్తుంది మేడం. బ్యాలెన్స్ లేదని వస్తున్నావా? అడుగుతూ తింటున్నావా? కనీసం ఫోన్ లో 1 రూపీ బ్యాలెన్స్ కూడా లేదా? నేను ఫోన్ చేసింది నీ ఫోన్ లో నుంచే. సరే కానీ హీరో పిలు. హీరో డైరెక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఈ సినిమాలో నన్ను ఎందుకు పెట్టారు చెప్పండి? ఇప్పుడు ఒక ఫేమస్ హీరోని పెట్టామనుకోండి, ఆ. ఇంత పెద్ద హీరో ఉన్నాడు అయినా ఫ్లాప్ చేసింది సినిమా అంటారు. అదే నీలాంటి హీరోని పెట్టామనుకో ఫ్లాప్ అయితలే అని అనుకుంటారు. అప్పుడు నేను సేఫ్ కదా? నీకు సేఫ్ కదా? మీరెవరండి? కెమెరామెన్ అండి. ఏం పేరు? మెంతుల్ కుమార్. మెంతుల్ కుమారా? సెంధిల్ కుమార్ కి బదులు మెంతిల్ కుమార్ అంట. సెంధిల్ కుమార్ గారు మీకేమవుతారు? ఆయన సూపర్ హిట్ మూవీస్ చేస్తారు, ఈయన సూపర్ ఫ్లాప్స్ మూవీ చేస్తారు. అంతే తేడా, మీదంతా సేమ్ టు సేమ్. డైరెక్టర్ కి ఇస్తా చూడు బిస్కెట్. ఆయన తొక్కలో నాకేంటంటే తెలుసు, ఒక పెద్ద హీరోని ఆ క్యారివాన్ అంటే కూర్చోడానికి ప్లేస్ లేదు, ఆ క్యారివాన్ నిండా పొగ. అది ఏసీరా. మొత్తం చెప్పేస్తారు తండ్రులు. మన సినిమా టైటిల్ ఏంటండి? అలా వనస్థలిపురం. అలా వనస్థలిపురం ఏంటండి? అది అలా వైకుంఠపురం కదా. అబ్బబ్బా కాదు, అక్కడేమో పర్మిషన్ ఇవ్వలేదు, ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు, అందుకే అలా వనస్థలిపురం అని పెట్టాను. ఇంకా నయం మూసీనదిలో పర్మిషన్ లేదు, లేకపోతే అలా మూసీనదిలో అని పేరెట్టేవారు. సినిమా స్టార్ట్ అయితే సీన్ చెప్పండి. సీన్ చెప్పు. ఎవరు ఇవిడ? అసిస్టెంట్ డైరెక్టర్ అండి. డస్టర్ అంతుంది, ఇవిడ అసిస్టెంట్ డైరెక్టరా? నువ్వు హీరోవా? అవును, ఇంతకు తెలియకడుతాను. ఇంతకు మీరు ఏ సినిమాలు చేశారు? టైటానిక్ అవుతాడు. టైటానిక్ అవతార సినిమాలు మీరు చేశారా? చేయలేదు, చూశాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఈ అమ్మాయిని? ఎర్రగడ్డ నుంచి. ఎర్రగడ్డ నుంచి ఈ అమ్మాయిని తీసుకొచ్చాడు. యారా ఇంతకు ముందు నువ్వు ఎక్కడ పని చేసావురా? శ్రీకాంత్ అడ్డాల గారు సుకుమార్ దగ్గర పనిచేసానండి. ఏమన్నారు వాళ్ళు? పని బాగా చేస్తున్నావు, ఎండుటాకలు కాస్త ఎక్కువ అవుతున్నాయి చూసుకో అన్నారండి. అంటే నువ్వు చేసింది తోటమాలి. ఒక తోటమాలిని కెమెరామెన్ చేశారు. అంటే మరి కింద నుంచి పైకి తీసుకొని రావాలి వాళ్ళు. మరి ఇంతకు ముందు మీరేం చేసేవాళ్ళు? కార్ పార్కింగ్ దగ్గర వర్క్ చేసేదాన్ని. ఆ. అక్కడ కార్ ని ఇటు జరపమ్మా, అటు జరపమ్మా అని డైరెక్షన్ చెప్తుంటే ఆహా. నువ్వు ఇలా చెప్పకమ్మా డైరెక్టర్ అయిపో అన్నారు. వాడేమో తోటమాలి, ఆ. ఇది ఎర్రగడ్డ, నువ్వేమో కార్ పార్కింగ్. ఇదంతా ఒక సినిమా. నువ్వు ఒక హీరో, నేను ఒక హీరో. నేను చూడాలి. మన సినిమాలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కదా? అవును. శేఖర్ మాస్టర్ గారు ఉంటేనే నేను చేస్తానన్నా. నేను మాత్రం చేయను. సీన్ చెప్పండి. అసలు ఫస్ట్ ఎంట్రీ సీన్ ఏంటంటే కుక్కని చూసి మీరు పారిపోతారు. హీరోని నేను కుక్కను చూసి పారిపోవడం ఏంటండి? మొన్న లాస్ట్ సినిమాలో ఏనుగు ఎదురెళ్ళా. నిన్న రోడ్డు మీద ఒక సింహాన్ని 2 కాళ్ళు పెట్టి కార్లు వేసా. అయితే ఏమైంది? ఏముంటది, ఆ బొమ్మలు అమ్మేవాడికి నాకు బేరం కుదరలేదు, ఆ బొమ్మ తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ పోనీ సీన్ మారుతామా? మార్చండి. ఈసారి కుక్క మిమ్మల్ని చూసి పారిపోయింది. ఇది కరెక్ట్. సూపర్ సూపర్. క్లోజప్ లో కుక్కకి నీ ఫేస్ చూపిస్తే అది పారిపోతుంది. సార్ ఆ. కుక్క 4 కాళ్ళకి 4 కెమెరాలు కట్టి అలా వదిలేమనుకోండి, పాసింగ్ సీన్ అదిరిపోద్ది. కెమెరా కడతా. మరి జిమ్మి ఎక్కడ పెడతావురా? తోకాడతాం టిక్కు. ఇవన్నీ కాదు, సీన్లు లేవు. నాకు శేఖర్ మాస్టర్ గారిని పిలిస్తేనే నేను ఈ సినిమాలో యాక్ట్ చేస్తాను. ఐ వాంట్ శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్. కాదు, ఎలేసి మూమెంట్ తప్ప ఇంకే మూమెంట్ చేయట్లేదు ఆడు. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది మాస్టర్ గారు. నేను బిజీగా ఉన్నానని చెప్పు. అలాగే మాస్టర్ గారు, మనోడి నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది మాస్టర్ గారు. ఒకసారి ఇట్టి మాట్లాడతా. నమస్కారం మాస్టర్. ఏంటమ్మా నువ్వు హీరోయిన్ అవ్వాల్సిన దానివి డైరెక్టర్ అవ్వవేంటి? ఇదే డైలాగ్ వేరే డైరెక్టర్ కూడా చెప్పారు కదా. ఇద్దరు ఫ్రెండ్సా? అవును. నాకు ఎప్పటి నుంచో సో మెనీ డౌట్స్ మాస్టర్. ఏంటి? ఆ టాపు లేచిపోతాను స్టెప్ ట్రెండింగ్ అయింది మాస్టర్. ఎట్లా క్రియేట్ చేశారు మాస్టర్ అది? ఏం లేదయ్యా, మా ఆవిడ ఆ. సూట్ కేసు అద్దం అంటుంది, ఇలా పెడుతున్నా అప్పుడే కాలు తిమ్మిడెక్కింది. అదే. ఇలా అంటున్నా ఆ. అంతే. ఏది ఒకసారి మ్యూజిక్ అయ్యండి. మ్యూజిక్ వేసుకుండా
చిరంజీవి గారితో మీరు అసలు ఆ దానికి step- ఏదో చెప్తాడు. అదేలా హౌ మాస్టర్? షూటింగ్ లో నా బెల్ట్ ఉంది కదా అది సడన్గా తెడిపోయింది. అప్పుడు కాలికి దురద పుట్టింది. అయ్యో మాస్టర్ ఇలా ఇలా అంటున్నా ఉన్న కాలికి కూడా పుట్టింది. ఏం లేదు అప్పుడు ఇలా సెట్ చేసుకుంటే ఇలా వచ్చింది. సాంగ్ వేసుకుందా అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఈ మధ్య కాలంలో ఏదో ఆఫ్ కోటేసి కొత్తగా స్టెప్ వేసారంటే ఏంటి మాస్టర్? రామ్లా రామ్లా అదెట్లా హౌ మాస్టర్? దోశ దోశ అబ్బా చెప్పేసి మొత్తం చెప్పేసింది తల్లి. కొట్టేసుకో ఒకసారి. ఆ. ఆగు, ఆగు, ఆగు. ఆ. వేసేటప్పుడు పిన్ అంటుంది కదా అవును. ఇప్పుడు ఇప్పే మగ ఇప్పు ఇది ఒక్కదానికి ఇప్పే. ఓకే ఓకే ఇప్పుడు ఎవరు అర్జెంట్ గా కలవాలి సార్ అంటున్నారు. ఆగు ఆగు అని చెప్పు. ఆగు ఆగు ఇప్పుడు స్టెప్ ఏసా అదే సాంగ్ రే సాంగ్ వేసుకోండి. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. మాస్టర్ అందరు హీరోలు ఒక స్థాయిలో స్టాప్ లేపేశారు. ఆ. మరి నాకు కూడా ఈ మూడు కలిపి మిక్సింగ్ లో ఒక మంచి సాంగ్ కొట్టండి మాస్టర్. సాంగ్ వేసుకోండి రా. మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాగుంది వాసులకు మైండ్ బ్లాక్. అరే ఒక నిమిషం వరకు చేసేవారు, అక్కడి నుంచి అక్కడి వరకు కూడా కదలలేదు నువ్వు. హలో ఈయన శేఖర్ మాస్టర్ కాదు, ఆ. ఆయనేమో శేఖరు, ఈయనేమోనంటే శేఖరు. మీకేమవుతారండి శేఖర్ గారు? ఏమోనండి ఏమవరండి? ఇప్పుడు అవుతారండి. యారా నా సినిమాకి శేఖర్ మాస్టర్ వస్తారని నేనేమో హీరోగా ఒప్పుకుంటే ఎవరు చెప్పారు శేఖర్ మాస్టర్? నువ్వే! ఏయ్! 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 ఏంటి ఏంటి? ఎర్రగడ్డ ఇది నువ్వు జోలికి వెళ్ళొద్దు. నన్ను హీరోని చేయమని డైరెక్ట్ శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్తా. రాములో రాములా ఎక్స్ట్రా జబర్దస్త్ సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు. నేను ఒక నిరుద్యోగిని సార్. ఇక్కడ నువ్వు ఉద్యోగానికి వెళ్తే ఎక్స్పీరియన్స్ కావాలి అని అంటారు. నువ్వు ఉద్యోగం ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ ఇచ్చేది. ఎట్లా చావండి సార్? అవునండి ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, ఇప్పుడు ఆడదానికి కూడా అది అత్యవసరం అయిపోయిందండి. మేడం మీరు నేను ఒక నిరుద్యోగిని. నేనేమైనా నిత్యమేనన్నా? నేను నిరుద్యోగినే. ఈ ఉద్యోగం ఎలాగైనా సంపాదించి నా కాళ్ళ మీద నేను నిలబడాలండి. మీరేం బాధపడకండి మేడం, త్వరలో మనకి ఉద్యోగాలు వస్తాయి. ఈ నిరుద్యోగులకి బన్ను టీయే గతి మేడం. సాపాటు ఎటు లేదు టీ బన్ను ఉంది బ్రదర్. టీ ఒకటి చెప్తాను బాబు, నాకు 2 బన్నులు ఒకటి. నీ గుప్పెడ పొట్టకి 1 బన్ను, నాది గంపెడ పొట్ట కదా 2 బన్నులు. మీరు ఏం చదివారండి? ఐఎమ్ఏ బీటెక్ స్టూడెంట్. నేను ఎంటెక్. ఇదిగోండి సర్టిఫికెట్. మరి దుంపదేగా అన్నిట్లో 90% ఉన్నాయి, మరి ఉద్యోగం ఎందుకు రాలేదు? ఫేక్ సర్టిఫికెట్ వద్దు అంటున్నారండి. ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకున్నావా? మేకు కొడతా కింద నుంచి. అలా నన్ను తక్కువ అంచనాకండి. ఏంటి? పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే పాస్పోర్ట్ ఏమని అన్నారు? ఎందుకో? బెంగళూరు వెళ్ళాలంటే పాస్పోర్ట్ అవసరం లేదంట కదా. మనం వేసట్న అమెరికా వెళ్తే రానవ్వలేదండి. వీసా పట్టుకుని అమెరికాకి వెళ్తే నిన్ను రాలేదే, రాణిస్తారే. నా దగ్గర ఉన్నది ఆస్ట్రేలియా వేసా కదండి. నువ్వు ఎదగాలనుకుంటున్నావా లేకపోతే ఈ పంచులతో ఇట్టానే ఆగిపోదాం అనుకుంటున్నావా? 4 స్కిట్లకు ఒకసారి ఎక్కింతున్నారు, ఎలా ఎదుగుతామండి? ఒకప్పుడు రోజా గారు కనబడి బాబీ బాగున్నావా అని అడిగేవారండి. ఇప్పుడు బాబీ నువ్వు ఉన్నావా అని అడుగుతున్నారండి. మేడం మీ టీ తాగండి. పిచ్చి ఆడేంటండి పెళ్ళైన వాళ్ళకి ఉద్యోగం ఇస్తాడంట. అసలు ఉద్యోగం ఉంటేనే కదా పెళ్ళి అవడానికి. ఆయన ఏం చెప్పాడు విన్నారా? ఏం చెప్పారు? పెళ్ళైన వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నారంట. పెళ్లి అయిన వాళ్ళకే ఉద్యోగం ఇస్తున్నారా? మీరు నాకు భర్తగా ఏయ్! నా కోసం ఎంత మంది పడి చచ్చిపోతున్నారో తెలుసా? నువ్వు చచ్చిపోలేకపోయావా? ఈ ఉద్యోగం నాకు చాలా ఇంపార్టెంట్, నా కోసం మీరు ఒప్పుకోవాలి. ఏంటి మేడం మీకోసం నేను ఎట్లా ఉద్యోగం ఒప్పుకుంటా చెప్పండి? అంతేనా? మీ కరుడు గట్టిన మగాళ్ళు ఆడవాళ్ళ బాధని అర్థం చేసుకోరు. నా వెనక ఎంత మంది ఉన్నారో తెలుసా? 5 అకౌంట్ లేని అమ్మ, ఫేస్బుక్ లేని ఫాదర్, వాట్సాప్ లేని వదిన, చార్జర్ లేని చెల్లి, ఫోన్ పే లేని పిన్ని, గూగుల్ పే లేని గుల్గులే. ఈడెవడు? నా చిన్న తమ్ముడు. కరుడుగట్టిన హృదయంలో కూడా మీరు వీణలు మోగించారే మేడం. మీకోసం నేను ఒక నటుడిగా అవతారం ఎత్తుతాను, పదండి మేడం. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల బెరే చూడు. నమస్కారం
నమస్కారం సార్. నమస్కారం. నేను ఈ ఆఫీస్ కి మేనేజర్. మా ఆఫీస్ లో ఇప్పుడు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పెళ్లైన వాళ్ళు వస్తేనే ఇస్తా, లేకపోతే ఇవ్వను. ఎందుకంటే మా మేడం ఆర్డర్ అది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు? జాబ్ కోసం వచ్చాం. మీ పెళ్ళమ్మగలకి ఇద్దాం అనుకున్నాం. మరి మీరెవరు? పెళ్ళమ్మ కూడా చూడండి ఎట్లా దగ్గర నుంచి. ఇప్పుడు ఏం పోలికలు లేవు. మీకు ఉద్యోగాలు ఇస్తాను. మీకు అపార్ట్మెంట్ చేయడానికి మా మేడం రావాలి. అంటే మీరు? నేను మేనేజర్. పిలిపించండి మీ మేడం. మేడం వెల్కమ్. ఇంతకు ముందు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు మేడం? యుఎస్ లో ఎక్కడ మేడం? ఫుల్ లాస్. అది డల్లాస్ కదా మేడం? అంటే నేను పోయిన తర్వాత అందరు లాస్ అయిపోయారండి. ఇది నా సర్టిఫికేట్స్, నా ఫైల్స్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. నా డిగ్నిటీ మొత్తం అందులో ఉంది మేడం. సెలెక్ట్ అయిపోయినట్టు. అయ్యో బాబోయ్, ఇలా పేపర్ ఇస్తే అలా సెలెక్ట్ చేశారు. ఏం చూసి సెలెక్ట్ చేశారండి? అనుభవం దగ్గర ఏం రాసావు? 10 సంవత్సరాలను రాసా. అదొక్కటే నా టచ్ చేసింది అయ్యా. ఇప్పుడు కెమిస్ట్రీ దగ్గర నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 100కి 99 వచ్చాయి మేడం. అలాంటి కెమిస్ట్రీ నాకు కూడా కావాలి. అదేంటయ్యా? మేనేజర్, ఈయనకి అపార్ట్మెంట్ ఆర్డర్ ఇచ్చారా? అపార్ట్మెంట్ కాదు మేడం, అపాయింట్మెంట్ ఆర్డర్. అది కావాలంటే అపార్ట్మెంట్ కి రావాలి. అదేంటి? సర్రా. అది కాదు మేడం, టైం అవుతుంది, రావయ్యా. చూడండి సార్, అపాయింట్మెంట్ లెటర్. మేడం సంతకం పెట్టలేదు. ఏంటయ్యా సంతకం అంటే పేపర్ మీద పెట్టాలా? అంటే చెక్ మీద కూడా పెట్టొచ్చు కదా అని. రా, సంతకం పెట్టాలంట. మేడం ఇందాకే మీరు కొద్దు ప్లీజ్ మేడం. వెళ్ళరా అండి? మర్చిపోయారా నా పొజిషన్ ఏంటో? అకౌంట్ లేని అమ్మ, ఫేస్బుక్ లేని ఫాదర్, వాట్సాప్ లేని వద్దున, మా ఎవరికి సంపాదించే దమ్ము లేదు, మా ఎవరి సెల్లులో సిమ్ లేదు. మేడం మీ మాటలతో మీరు అత్తమాని నాకేస్తున్నారు. అది నన్ను లోపల నాకేస్తుంది. ఆ విషయం మీకు అర్థం కాదు. మీరు ముందు పదండి, నేను వస్తాను. ఎందుకని? నాకు ఆడవాళ్ళంటే విలువ ఎక్కువ మేడం. ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకయ్యా, నువ్వు లోపలికి రా. డింగి చెక్క. మేనేజర్, ఇంతకి తనకి శాలరీ ఇస్తున్నావా లేదా? ఇంత నేను చెప్పలేదు మేడం. ఇంకేం మేడం, శాలరీ విషయం ఏముంది, అంత ఇంత మీరే చూసి ఇవ్వండి. ఇస్తానరా మేడం, ప్లీజ్ మేడం. వెళ్ళండి సార్. నా భార్య ఉండాలి. ఏది సార్? భార్య భర్తల స్కీమ్ కింద మా ఆఫీస్ లో 50 లక్షల లోన్ తీసుకొని చెక్ చేసింది. అసలు మేమిద్దరం భార్య భర్తలమే కాదు సార్. అవే ప్రతి అదే కథ పడతాడు. ముందైతే చెక్ రాగా దుబ్బ అని చెప్పడం, ఇక్కడ భార్య కానీ తుప్పుకుంటున్నా. 20 ఏళ్ళు ఇక్కడ పని చేయాలి. ఇదిగో మేడం, మనం యూకేకి వెళ్తున్నాం, మనకి చాలా పనులు ఉన్నాయి. ఎక్స్ట్రా జబర్దస్త్ తిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు. అమ్మా, నా ఆస్తి నాకు రాసిచ్చాయమ్మా. నేను స్వతంత్రంగా బతకాలనుకుంటున్నాను. 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళి ఏం చేస్తావు? జిరాక్స్ తీపిచ్చా. ఎందుకు? నువ్వే అన్నావు కదా ఇచ్చిన రూపాయలు డబుల్ చేయాలని, అందుకే జిరాక్స్ తీపిచ్చా. నీకు డబ్బు విలువ తెలియదు, తల్లి విలువ తెలియదు. నీకు నా ఆస్తుల సిల్లు గమ కూడా ఇవ్వను. నువ్వు ఎప్పుడైతే మంచిగా భార్యని తీసుకొచ్చుకుంటావో అప్పుడే నీ భార్య పేరుని ఈ ఆస్తి అంతా రాసిస్తాను. అప్పటి వరకు నీ తల్లి ముఖం చూపించను. ఇప్పటికిప్పుడు పెళ్ళాం దొరకదు. ఒక ఐడియా వచ్చింది. నా ఫ్రెండ్ ఒకడు ప్రవీణ్ గాడని ఆర్టిస్ట్ సప్లయర్ ఉన్నాడు. వాడికి ఫోన్ చేసి ఒక భార్య క్యారెక్టర్ ని పురమా ఇచ్చేస్తే మా అమ్మ నమ్మేసి ఆస్తి మొత్తం రాసిచ్చేస్తుంది. హలో, ఏమండి? ఆర్టిస్ట్ సప్లయర్ ప్రవీణ్ గారా? ఒకసారి అర్జెంట్ గా స్టేజ్ మీదకి రారా. ఆట బొమ్మలం అంట మనమంతా తోడు బొమ్మలం. ఏమండి, నాకు ఒక అమ్మాయి కావాలి. కావాలి? మా అమ్మగారికి నేను పెళ్లి చేసుకుంటే నన్ను నా భార్యని దగ్గర నుండి చూడాలని ఒక కోరిక. కానీ ఒక చిన్న అగ్రిమెంట్ ఉంటది, అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. ఏంటో? పొద్దున 6కి వస్తే సాయంత్రం 6కి వెళ్ళిపోతాం. ఓకే. మధ్యాహ్నం గుడ్డు పెట్టాలి. సాయంత్రం కన్వీనియన్స్ 200 ఇవ్వాలి. అబ్బా. వెహికల్ మీద మాదా ఇందిరానగర్ గడ్డ దగ్గర కదా ఆడ నిలబడి ఉంటాం. మీరు వచ్చి అనండి. మీకు వినపడదు కదా? ఫోన్ చేయి అప్పుడు వినపడకపోతే. మా దగ్గర ఆల్ కార్డ్ ఎక్స్పెక్టెడ్ తీసుకో. ఏదైతే ఏంటి, క్యారెక్టర్ రేపు మార్నింగ్ వస్తుంది.
సార్ ప్రవీణ్ గారు తీసుకొచ్చేసారా? తీసుకొచ్చానయ్యా. ఏదో ఒకసారి చూపించండి. ఇగో చూడండి, నెంబర్ 1 ఆర్టిస్ట్. కొద్ది లాగి చేస్తుంది, ఏం కాదు ఏం కాదు. అమ్మా నీ కోడలమ్మా. చంద్రపు చెక్కలా ఉందిరా. ఆవల శ్యామల కమ్మలా ఉంటది, ఇది చందన చెప్కంట. ఓకే అమ్మా, కోడలికి హారతి ఇవ్వమ్మా. కోడలు నా కాళ్ళ మీద పడదేంటి? ఏమయ్యా కాళ్ళ మీద పడమని చెప్పవయ్యా. కాళ్ళ మీద పడేది అగ్రిమెంట్లు ఉన్నదా మనకి? లేదయ్యా. అగ్రిమెంట్లు లేవు, ఎక్స్ట్రా పేమెంట్ అయింది. ఇస్తాను. 10,000. 10,000 ఇదిగో. సరే అమ్మా. ఏంట్రా ఆడేదో కాకలు తోలుతున్నాడు, ఇది వచ్చి నా కాళ్ళ మీద పడుతుంది. ఏమి లేదు, చిన్నప్పటి నుంచి అన్నయ్య అడుగు జాడల్లో నడిచినటువంటి కుటుంబం. బామ్మర్దా? బామ్మర్ది. మరి ఆడిని కూడా నా కాళ్ళ మీద పడమను. 2 గాళ్ళు బట్టి బండ కొడతానని చెప్పు మీ అమ్మ. 2 గాళ్ళు బట్టి బండ కొడతానని చెప్పు మీ అమ్మ. ఏమయ్యా ఇప్పుడు మా అమ్మ ముందు గొడవ చేయకయ్యా, పరువు పోతుంది. డబ్బులు ఇస్తా లేవయ్యా. 20,000. సరే ఏదో ఒకటి మేనేజ్ చేయి. సరే సరే పవిత్ర, ఇంకేంటే చూస్తున్నావు? పెళ్లి అయిపోయింది కాబట్టి మరి తర్వాత జరిగే ఘట్టం గురించి ఏర్పాట్లు చేద్దాం. పద. ఘట్టమేంది ఘట్టం? అబ్బా గిస్వంటి ఉంటే నాకు తెలుసు. పెళ్లి అనడం ఘట్టం అనడం, ఈ ఘట్టం జరిగిన అటే పోతా. లవలొత్తలేరు నా దగ్గరికి మళ్ళా, లవలొత్తలేరు నా దగ్గరికి మళ్ళా. మీరు రండి, పక్కకి రండి. రా 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 రా. ఘట్టానికి ఎంత? 40. ఇదిగో గీకాను. అమ్మా పోయినాక లోపల వీడియో కాల్ చేయి. వీడియో కాల్ ఏం చేస్తారా లోపలికి పోయి? ఏం చేస్తారా లోపలికి పోయి? బావగారిని కొడుతున్నా బిట్రా, అసలు ఈ బుద్ధి ఉందా? అది ఓతా చేయొద్దా మీద? ఏంటా తీసుకుపోతాడట? తీసుకోవడం బిట్రా, నువ్వు ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటాను నువ్వు? అందుకని ఎత్త బిడ్డ. ఈ కుటుంబ కథా చిత్రాన్ని ఆపండి. మీరు పదండి. నువ్వు పదవే లోపలికి. దండం పెడతాను, నా కాపురం నాశనం చెయ్యకురా ప్లీజ్. నీ నాశనం చేయాలని అవసరం లేదు, నువ్వే నాశనం చేసుకుంటుందని. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టరా, ఊపింది చాలు. పదవే. పదవేనంగా పోతాను. నా పర్మిషన్ అడగవా? అట్లా పోతే ఎట్లా పడతాయి? 6 వరకు టైం వెళ్ళిపోవాలి. ఇదిగో అమ్మాయి, పాలు ఇవ్వగో. అన్నా పాలు నాకు ఇవ్వు. పాలు నాకు ఇవ్వు. ఎట్లా ఇస్తారా? ఇద్దా. అగ్రిమెంట్లు ఎన్ని ఉన్నాయి? 2 గాళ్ళు బట్టి పండ కొడతా. పాలు అమ్మ నాకు ఇవ్వడానికి ఎంత గీకాలి? 40. అమ్మా పాలు తీసుకుంటా. ఏమిట్రా కోడల పిల్లని తీసుకుపోతున్నాడేంట్రా? ప్యాకప్ అంటే వాళ్ళ ఇంటి పైకప్పు ఊడిపోయిందంట. పాపం ఆ అమ్మాయికి వేయడం తెలుసు, తీసుకెళ్లిపోయాడమ్మా. నువ్వు చెప్పేది నేను నమ్మలేను. రే ప్రవీణ్ గా బయటకు రారా. నువ్వు ఊరికి న్యాయమడతాడు. పెళ్లి అయ్యింది, కొత్త థియేటర్ మీద తీసుకొచ్చేస్తావా? నీకు గుర్తుందిరా అసలు? నీకు నువ్వు మనిషివే. ఇది గీకు. రాకీ ఏంట్రీ? నాకేం అర్థం కట్టలేదు. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండద్దు. అమ్మా ఒక్కసారి చెప్పేది చెప్పరా మరి? ఇవి నా భార్య కాదు, వీడు నా బామ్మర్దే కాడమ్మా. మరి ఎవరు వీళ్ళు? అబ్బా నటకుమారి. నన్ను క్షమించమ్మా. నువ్వు ఆస్తి నా మీద రాయట్లేదు, ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోమన్నావని ఇతగాడు ఆర్టిస్టులు సప్లై చేస్తారమ్మా. ఆయన దగ్గర నుంచి అద్దె భార్యను తెచ్చుకున్నాను. నన్ను క్షమించమ్మా, నిన్ను బాగా చూసుకుంటానమ్మా. రా అమ్మా. ఆగండి. నువ్వు మొదలు పెట్టి ఇప్పటి దాకా మంచి జరిగింది, నాశనం చేయి. ఇన్ని రోజులు నేను నటిస్తున్నా అనుకున్నారు కదా, కానీ నటిస్తూనే మీతో ప్రేమలో జీవిస్తున్నానండి. కావాలంటే మీరు మీ అమ్మతో అబద్ధం చెప్పి మోసం చేయొచ్చు, కానీ నిజం చెప్పి నిజాయితీ ఒప్పుకున్నారు. చూసారా, మీ అమాయకత్వం నచ్చింది. ఏం నచ్చలేదమ్మా, వచ్చిన కాంచెలు అన్ని నచ్చినాయి. ఆడ మెట్ల మీద కూర్చుంటే నచ్చుతుంది, మణికొండ పోయినా నచ్చుతుంది. ఏమండి ఒక్క అవకాశం ఇస్తారా? గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. నాకు ఒక్క అవకాశం ఇస్తారా? మిమ్మల్ని ఇద్దరు నా గుండె మీద పెట్టుకొని చూసుకుంటా. ఏంట్రా నా గుండులోనెళ్ళి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. పదండి. అమ్మా నా డ్రామా కంపెనీ మూతపడిపోవాల్సిందేనా? అన్నిసార్లు కార్డులు గీకారుగా, అంత అమౌంట్ ఉందిగా, స్టార్ట్ చేయండి మీ ఓన్ బిజినెస్ ఏదో ఒకటి. ఆ డ్రామా కంపెనీకి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ తోడైతే ఇంకా గీకడే ఎక్స్ట్రా జబర్దస్త్.
అన్నయ్య పూర్ణయ్య స్టూడియో కాదు, అన్నపూర్ణ స్టూడియో. ఆగదలే బిడ్డ లోపలికి వెళ్దాం. లోపల నాగబాబు గారు ఉంటారు. ఆయనతో చెప్పి వరుణ్ బాబు పక్కన నిన్ను హీరోయిన్ గా పెట్టిస్తా. బాబు అని పెట్టొచ్చుగా, అంకేం తక్కువ. పోదాం. అమ్మా పైసలు ఇచ్చాలండి. మర్చిపోయిన బిడ్డ. అమ్మా ఆగండి, ఏం 20 రూపాయలు ఇచ్చారు? నువ్వేగా మీటర్ మీద 20 అను. అదిగో మీటర్ దానిపైన 20. కరెక్ట్. ఇది పాత పంచి కదమ్మా. నీది కూడా పాట ఆటోన కదమ్మా. పెట్రోల్ బస్నా డీజిల్ బస్నా మొత్తం కిరసనాలే. నీ పొగ వల్ల నా బిడ్డ ఆపిల్ పండు లెక్కుండది, సట్టి పండులా తయారైంది గాలీజ్గా. ఇంకోసారి డబ్బులు ఎడితే గుడ్లలో పడుస్తా. రా బిడ్డ పోదాం. అమ్మా మస్తుగుందే. ఏంటి సెట్టా? కాదు కల్జోడు. పర్మిషన్ కుట్టు మిషన్ ఉన్నా గానీ ఈ పర్మిషన్ నాకు తెలీదు. బావిడ పోదాం. అందరు నాయి చేసేస్తే అందరు ఎక్కడ ఉన్నావు బిడ్డ? ఇద్దరువేగా. నువ్వు రావిడ పోదాం. ఏ రాజు పని చేసేది కాదు. లోపలికి వెళ్తున్నారు కదా, ఏమైనా ఇచ్చేయాలి మేడం? కాసేపు ఆగు, తోమైస్తా. మొత్తం తిరిగేసి ఇచ్చావు. ఇది బాగా ముదిరిపోయింది. ఇంకో రష్మి, నా బిడ్డని హీరోయిన్ చేద్దామని హైదరాబాద్ తీసుకొచ్చిన. హీరోయిన్ అవ్వాలంటే అందం ఉండాలి. అది లేని నువ్వే అయినో ఇది అవ్వదా? అమ్మా అద్దాలు పెట్టుకుంటే కనిపించట్లే. బిడ్డ పెట్టుకొనవే పెట్టరు. అరే కాబోయే అంటే మర్యాద లేదు అసలు. ఒక్క ఛాన్స్ నేనేంటో చూపిస్తాను. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. చూడండి సార్, చూడండి. అన్నం తినేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్, పప్పు తినేటప్పుడు ఇంకో ఎక్స్ప్రెషన్, నెయ్యి తినేటప్పుడు ఇంకో ఎక్స్ప్రెషన్. ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఎవరిస్తానండి? నేను తప్ప. నన్ను నెట్టేసింది ఎవరు చూడలేదు కదా. ఎవరు చూడలేవిడా? నేనైతే అస్సలు చూడలేవిడా. నువ్వేమవుతావు వచ్చిన బిడ్డ? కాబోయే హీరోని. నేను డూపున్న హీరోని చూసినా గానీ నీలా వాపున్న హీరోని ఇప్పుడే చూస్తున్నా బిడ్డ. మీరు ఇలానే అంటారు. ముందు చూడండి. నువ్వు మాత్రం ముందు చూసుకో బిడ్డ. అమ్మా కలిజో పెట్టుకుంటా, కనిపించట్లే. తీ బిడ్డ. పెట్టుకునే పెట్టరు. ఇంతకి తోడు నా బిడ్డని హీరోయిన్ చేద్దామని తీసుకొచ్చిన. నా బిడ్డ ఇండస్ట్రీని ఊపేస్తది. ఉప్పు ప్యాకెట్ అంత లేదు, ఇది ఊపేస్తుంది. ఇంతున్నా మేమో ఊపలేకపోతున్నాం. అవును, డబల్ రొట్టె గారిది. డబల్ రొట్టె కాదు, డైరెక్టర్. కానీ వింటానికి బాగుంది. టిన్ ఐటం కదా. నైట్ అంతా స్టోరీ అంతా డిస్కస్ చేసాం కదా. అవునండి. ఆ కథకి ఏదైనా పేరు పెట్టమన్నా పెట్టావురా? పెట్టానండి. ఏమని పెట్టావు? రెచ్చగొక్క. సరే కానీ కెమెరామ్యాన్ గారికి ఫోన్ చేయి. హలో మామయ్య, కెమెరా రెడీనా? రెడీ అంటండి. ఓకే, ప్రొడక్షన్ వాళ్ళకి ఫోన్ చేయి. అరే బామ్మద్దే, ప్రొడక్షన్ అంతా రెడీనా? రెడీ అంటండి. మేకప్ వాళ్ళకి ఫోన్ చేయి. చెల్లమ్మా, మేకప్ అంతా రెడీనా? రెడీ అంటండి. కుటుంబంలో మొత్తం పెట్టేసేంట్రా? మీరే కదండి మన సినిమా యూనిట్ అంతా కుటుంబంలో ఉండాలన్నారు కదా. అవును. అందుకే మా ఫ్యామిలీ అంతా దింపేసాను. నాకెప్పుడు చూడు సక్సెస్ ఒక్క ఫెయిల్యూర్ కూడా రావట్లేదురా. ఈసారి నేను ఎలాగైనా ఫెయిల్యూర్ సినిమా తీయాల్సిందే. ఇండస్ట్రీ చరిత్రలో నా పేరు రాయాల్సిందే. ఒక మంచి హీరోని చూడమన్నా, చూసావా? చూసానండి. మరి పిలిపించు. ఒక నిమిషం అండి. హలో హీరో గారు, డైరెక్ట్ గారు పిలుస్తున్నారు, ల్యాగ్ చేయకుండా వచ్చేయండి. ఏమండి ఇందాకేది అడిగారు, ఏంటండి అదే? ఫెయిల్యూర్ అడిగాను. వచ్చింది చూడండి. హలో సార్ సీన్ చూసుకోండి ఒకసారి. ఎవరికి చూపిస్తున్నా సీన్? 13 ఇయర్స్ జబర్దస్త్ ఎక్కడ చంటి ఉన్నప్పుడు చంటి పిల్లల ఈ స్టేజ్ అంతా తిరిగేవాడిని, తెలుసా ఆ విషయం నీకు? ఓకే రెడీ, కెమెరా రోలింగ్ సార్. క్లాప్. రెచ్చగొక్క, టేక్ 1 యాక్షన్. ఓ రీమేక్.
ఎవడరాదు అక్కడ? సార్ ఏమైంది సార్? ఎవడది అక్కడ? ఏమైంది సార్? ఆ లైట్ రేస్ పడి ఫేస్ అంతా డల్ అయిపోతుంది. రేపు పొద్దున జనాలకి ఎలా చూపించాను నా ఫేస్? బాబు గారు మన అవుట్డోర్ షూటింగ్ లో ఉన్నాం, అది లైట్ కాదు సూర్యుడు బాబు గారు. ఆయన పక్కల్డా? ఆయన ప్రేక్షకుడు కాదు, నువ్వు పనిచేయగానే పక్కెళ్ళడానికి సార్ టేక్ చేద్దాం సార్. ఓరి మేష్ మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపత్తిని సొంతం చేసుకొని నీది అనేది ఏది లేని దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నిన్ను ధైర్యం ఉంటే నాయకుని కట్టడానికి నమ్ము. మా హైందవ నా మొగతనం ఏంటో చూపిస్తా. కాబట్టి ఏంటిదంతా? హీరో నన్ను తొక్కేయడానికే కదా ఈ ప్లాన్ అంతా? ఒరే నిన్ను తొక్కడానికి ప్రత్యేకంగా కూడా రావాలేంటి? నిన్ను నువ్వు చాలు తొక్కుకోవడానికి. ఏంట్రా రెచ్చగొక్కు రెచ్చిపోతున్నావు ఏంట్రా? స్కిట్ లో ఫుల్ లెంత్ ఎంట్రీ అని చెప్పి పిలుస్తారు, సగంలో దింపేస్తా. ఎలా కనపడతాను రా మీకు నేను? దిగే స్టేజ్ దిగు. ఏంద్రా దిగేది? స్టేజ్ దిగు. ఆ మర్యాద చెప్తే దిగుతాంగా, ఎందుకంత సీరియస్? ఎర్రగా తీశారు సార్. ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారు సార్? కృష్ణానగర్ లో ఉన్నా. ఇంకా అక్కడ ఉండకండి సార్. కృష్ణ గారి ఇంటి పక్కనే మీకు ఇల్లు కట్టిస్తా. వీలుంటే డానియల్ చూడొచ్చుగా. నుంచోండి దీని మీద. ఓకే అర్థం చేసుకో, పొట్ట అడ్డొస్తుంది. కంగ్రాచులేషన్స్, నువ్వు హీరోగా సెలెక్ట్ అయ్యావు. ఏది ఆ పేపర్ ఇటీవ్, సీన్ పేపర్ ఇటీవ్. ఒక్కసారి సీన్ చూసుకుంటూ ఉండండి. డబల్ రొట్టె గారు రావచ్చా? రండి 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 రండి, భలే ఉన్నారే. కాళ్ళకి దండం పెట్టే. అబ్బా నాకు కాదు, సాల్కి ఏంటి మీరు ఎందుకు వచ్చారు? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, నేనేంటో చూపిస్తా. ఒక్క ఛాన్స్ తోనే ఎరగదీస్తావా? జబర్దస్త్ యూపీలే. హీరోయిన్ గా నువ్వు సెలెక్ట్ అయిపోయావు. పో ఊరుకోమ్మ నువ్వు పలేదని. ఊరుకోను పలేదని. ఒడే పెప్ప కండలు ఇచ్చి పేరు తీసుకోద్దా? అంటే మా అమ్మాయి హీరోయిన్ అయిందా? అయిపోయినట్టే. అయితే మాకు క్యారీ బ్యాగ్ ఇయ్యండి, వెళ్ళి కూర్చుంటాం. క్యారీ బ్యాగ్ ఏంటి? అదే లోపలికి వెళ్తే సల్ల ఉంటది, చిన్న ఫ్రిడ్జ్ ఉంటది, టీవీ ఉంటది. అది క్యారీ బ్యాగ్ కాదమ్మా, క్యారావాన్ అంటారు. అది ఇప్పుడు ఇయ్యనమ్మా, రెండో సినిమా హిట్ అయిన తర్వాత ఇస్తారు. నువ్వు దాన్ని మళ్ళీ ఏం పట్టదో ఏందో. హీరో గారు హీరోయిన్ ని చాలా సంవత్సరాల తర్వాత చూశారు. హీరో గారు కంగారుగా హీరోయిన్ ని చూడడానికి వచ్చారు. ఓకేనా? మీరు ఎక్కడ ఉండాలమ్మా. బాబు గారు మీరు కూడా ఈ సినిమాతో మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా. మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా సాయంత్రం కృష్ణానగర్ లో దింపండి. మ్యూజిక్. ఏమైంది? ఎంతసేపు తిన్నాం, పండుకున్నాం, స్నానం చేసినాం, బ్రష్ చేసినాం, ఇంకా రావట్లే. ఇంకా నా వల్ల కావట్లా. నాకైతే ఓకే బాబీ, ఈ సీన్ బాగుంది. సీజీలో మెయింటైన్ చేసేసి ఫ్లాప్ సినిమా కాబట్టి రిలీజ్ చేద్దాం. ఎవరొకరు చూస్తారు, ఫ్లాప్ అయిపోతుంది. ఎవడ్రా బయట ఏదో నువ్వు చేసేయండి రా. డైరెక్టర్ అవుతా ఎక్కడెక్కడ తిరుగుతున్నావు. నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చారా? నువ్వు డైరెక్టర్ కాదా? అంటే నమ్మేశారా? నా బిడ్డ హీరోయిన్ అయిందని మా ఊర్లో వాళ్ళందరికీ చెప్పిన. ఇప్పుడు వాళ్ళకేం చెప్పాలరా? అంటే ఇప్పుడు నన్ను డైరెక్టర్ చేయండి, ఆ తర్వాత మీ కూతుర్ని హీరోయిన్ చేస్తా, నిన్ను హీరోయిన్ చేస్తా. ఒక ప్రముఖ ఛానల్ ను ఒక గంట ఇంటర్వ్యూ ఇవ్వమని. మమ్మల్ని పిలిచారా లేదా మాతో పాటు నిన్ను పిలిచారా? రెండిటికి తేడా ఏంటి? రేసింగ్ రాజుకి దిల్ రాజ్ కి ఉన్నంత తేడా ఉంది. ఏంటి అంత టెన్షన్ పడిపోతున్నావు ఏంటి? ఇంటర్వ్యూ గంట సేపు అన్నావు కదన్నా. అవును. ఆ గంట సేపు తినకుండా ఎలా ఉండాలో అని ఆలోచిస్తున్నా.
ప్రపంచం మొత్తం మునిగిపోతుందిరా అంటే పెరుగన్నం సేఫ్ గా ఉంది కదా అన్నాడంట వెనకటి లేదంట. అదెవరో కాదు నేనే. ఇంటర్వ్యూలో నా పరువు నిలబెట్టాలి. ఇక్కడ నీ పరువు నిలబెట్టాలి, అక్కడ నీ పరువు నిలబెట్టాలి, అన్నీ నేను నిలబెట్టాలి. పదండి ఇంటర్వ్యూకి వెళ్దాం రండి. గుర్తుంది కదా పొగడాలి, గుర్తుంది కదా పొగడాలి, పొగడాలి. గుర్తుంది కదా ఏంటి పొగడాలి చెప్పు. పొగడాలి. పదండి పదండి పదండి. అసలు ఈ ప్రోగ్రామ్ లో ఎవరు ఏం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, దేని గురించి మాట్లాడతారు, అసలు మాట్లాడాలా వద్దా, అసలు మాటలంటే ఏంటి, ఏం మాట్లాడితే ఎవరికి ఏం మాట్లాడినట్టుగా అర్థమవుతుంది అనే విషయాన్ని మనం కనుక్కుందాం. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాఖీ. కూర్చోండి రా. అవును మీ టీం లీడర్ రాలేదా? వెనకాల ఉన్నాడు. నువ్వు రా అంటే స్పెషల్ గా పిలుస్తారు కదా. స్పెషల్ గా పిలవాలా నిన్ను? టీం లీడర్ గా స్పెషల్ గా పిలవాలా? ఈ స్పెషాలిటీ చాలా. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఏమనుకుంటున్నారు ఇక్కడ టీం లీడర్ సెలబ్రిటీని ఏం మాట్లాడుతున్నారా అనే ప్రోగ్రామ్ లోకి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ ప్రోగ్రామ్ లో ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి పడితే నాకు అడ్రస్ చెప్పాడని చెప్పారు. ఈ ప్రోగ్రామ్ లో 2 మైకులు ఉంటాయి. అదేంటండి ఎంత పెద్ద స్టూడియో పెట్టుకుని 2 మైకులు ఏంటి? లో బడ్జెట్. లో బడ్జెట్ అన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచారండి? హై బడ్జెట్ నుండి ఎవరైనా పిలుస్తాడు అసలు? మైక్ దగ్గర తీసుకో. అసలు జబర్దస్త్ లో పిల్లలతో చేయాలని మీకు ఎలా అనిపించింది అసలు యాక్చువల్లీ నేను అనే ప్రశ్నని మనం నేహత్ని అడిగి తెలుసుకుందాం. నేను ఇండస్ట్రీకి వెళ్తున్నాను అనే రోజే మా నాన్న ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు నాన్న? గేట్ వేసాను నాన్న, లేకపోతే ఇంట్లోకి కుక్కలు వస్తాయని. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్స్. సడన్ గా ఒక రోజు రాకేష్ అన్న మా ఇంటికి వచ్చాడు. మా నాన్న చెప్పింది నాకు నిజం అనిపించింది. ఏమనిపించింది? గేట్లు తెరిచి పెడితే కుక్కలు వస్తాయని. ఇంకా రాకేష్ అన్న గురించి చెప్పాలంటే ఏం అవసరం లేదు. నువ్వేం చెప్ప. అది చెప్తాను. ఏది నువ్వు చెప్పేది? కూర్చో. సెకండ్ ప్రశ్న, పెద్దవాళ్ళతో స్కిట్ చేయడమే కష్టం, అలాంటిది పిల్లలతో ఎలా చేయాలనుకుంటున్నారు ఆ విషయం చాలా అనే ఇంపార్టెంట్. ప్రశ్నని మనం యోధని అడిగి తెలుసుకుందాం. రాకేష్ అన్నయ్య కష్టపడి స్క్రిప్ట్ రాస్తాడు. ఆ స్క్రిప్ట్ ని మేము చింపేసి మళ్ళీ రాసుకుంటాము. ఎందుకు అర్థం కాకనా? దాంట్లో అర్థం ఉండదు కాబట్టి. మేము ఎలా చేయాలో కూడా అన్నయ్య మాకు చేసి చూపిస్తాడు. కానీ మేము అలా చేయకుండా మా ఓన్ గా చేస్తాము. అందుకే మేము ఇంత స్థాయిలో ఉన్నాము. చివరిగా ఒక్కటి చెప్తున్నాను. వర్షాకాలం హైదరాబాద్ లో జనాలు గల్లంతవుతుంటుంటే దాని గొప్పతనం వర్షంది కాదు, మ్యాన్ హోల్ గొప్పతనం. చెప్తుందండి అది నా గురించి చెప్తానని. చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తుంది. ఏ ఊరుకోండి సార్, అలాంటి చెప్తుంటే మీరు ఆపాల్సింది పోయి ఇష్టం. ఇప్పుడు మూడో ప్రశ్న, మీరు ఇప్పుడు సెలబ్రిటీ అయ్యారు కదా, అవును. బయటికి వెళ్తే ఏమంటున్నారు అది అనే ప్రశ్నని మనం దీవెని అడిగి తెలుసుకుందాం. దీవెనికి అటెల్లు. అది కాదండి. బయటకు వెళ్తే నన్ను ప్రమోదీవనా అంటున్నాడు. రష్మి తీసేది నాకు పెట్టచ్చుగా అంటున్నాడు. 5 years తర్వాత ఈ విషయం వెంటనే శ్యామ్ అంకుల్ చెప్పాలి. ఎందుకు రచ్చరవిలాగా లెటర్ రాయలేకపోయావా? నాకు తెలుగు రాదు. ఓహో, నాకు తెలుగు రాదు. కాదు సార్, నన్ను అడగరా అంటున్నా. ఇందాక నుంచి ఫస్ట్ టీమ్ లీడర్ అడగాలి, తర్వాత కంటెస్టెంట్ అడగాలి. ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నారని ఏం మాట్లాడుతున్నారా అనే ప్రోగ్రామ్ లో 4వ ప్రశ్న అడుగుతున్నా, కూర్చో. మీరు మీ జీవితంలో ఎంత కష్టపడి ఎదిగారు? ఈ విషయాన్ని నేను చెప్తాను. అది కాదు నన్ను నేను చెప్తా. చెప్తాను. అది కాదు నాన్న. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. చెప్పుకి పేడంటుకుంటే ఆ గొప్పతనం పేడదో లేదా చెప్పుదో కాదు, పేడేసిన వర్రె గొప్పతనం. చూపించు, నన్ను చూపిస్తావేంటి? 5వ ప్రశ్న సార్ నన్ను అడగండి సార్, ఏదన్నా ఒకటి. నిన్నే అడుగుతున్నా. థ్యాంక్ యూ సార్. అసలు పిల్లలు లేకపోతే మీ పరిస్థితి ఏంటి? మంచి క్వశ్చన్. నేను చెప్పడం కన్నా వాళ్ళతో చెప్పిస్తే ఇంకా బాగుంటది. చెప్పండి అన్న. ఈ విషయాన్ని రాకేష్ అనే మాటల్లోనే వినాలి. ఈ విషయాన్ని రాకేష్ అనే మాటల్లోనే వినాలి. చెప్పరు ఇలాంటి వీళ్ళు ఎందుకు చెప్తారు సార్? నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసా? నీ దరిద్రపు మొహానికి దరిద్రుడు అట్టిపండి తింటే రాయింది అన్నట్టు దొరక ఒక క్వశ్చన్ దొరికింది, దాన్ని కూడా ఇజ్జత్ తీశారు. నువ్వు టీమ్ లీడర్.
హలో సార్, ఆ. ఇవి కాదు వీళ్ళని అడగడం కాదు. ఆ, ఏంటి? వీళ్ళ గురించి చెప్పరు. పలండి జనాల్లోకి వెళ్దాం. ఫోన్ ఇన్ లైవ్ పెట్టండి. ఫోన్ ఇన్ లైవ్. జనాలు చెప్తారు నా గురించి. పక్కా. సరే చేద్దాం. ఓకే, ఏం మాట్లాడుతున్నావు నేను కార్యక్రమంలోకి ఫోన్ ఇన్ లైవ్ లో స్వాగతం పలుకుతూ ఇప్పుడు మనం జనాలను అడిగి తెలుసుకుందాం. రాకేష్ గారు. హలో సార్, చెప్పలే రాకేష్ గారు అట. చెప్పండి సార్. ఫోన్ కొంచెం దీవెనకి ఇస్తారా? అమ్మా దీవెన తల్లి. చూసారా, అలాంటి పంచులు వేయడం వల్ల అది కట్ అయిపోతుంటది. నెక్స్ట్ కాల్ కలపండి. హలో రాకేష్ గారు. నాకే వచ్చింది. ఇది ఫోన్ కాల్ అంటే నాకు రావడం అంటే. చూసావరా అంతగా రాకేష్ గారు అంట. రాకేష్ గారు. చెప్పండి సార్. హలో. మిమ్మల్ని కాంట్రవర్సీ ప్రశ్న ఇలాంటి వేస్తే కాంట్రవర్సీ నేను చాలా దగ్గరగా ఉంటా. మీది అప్గ్రేడ్ అవుతుంది మీ లెవెల్. మీ టీమ్ లీడర్ మీకు డబ్బులు ఇస్తున్నాడా? ఇస్తే ఏ రూపంలో ఇస్తున్నాడు? చెక్ రూపంలో. చెక్ బ్యాంక్ లో వేసుకుంటున్నారా? ఆ చెక్కుని బ్యాంక్ లో వేసుకుందామని ఆటోలో వెళ్తుంటే ఆటోకి ఎక్కువ డబ్బులు అవుతున్నాయి చెక్కు కంటే. పిల్లలకి డబ్బులు ఇస్తే చెడిపోతారు కదా అని. నీ స్కిట్ లో డైలాగులు చెప్పేదే వాళ్ళు. నువ్వు ఒక డైలాగ్ కూడా సరిగ్గా చెప్పవు. నువ్వు లీడ్ ఇవ్వవు. వాళ్ళే నీకు లీడ్ ఇస్తారు. నువ్వు డబ్బులు దొబ్బేసి పిల్లల్ని అన్యాయం చేస్తావా? అది కాదు. ఒక్క పూట అన్నానికి కూడా సరిపోవట్లేదు. చూడరా పసిబిడ్డరా, 4 పూటలు ఒకే పూట తింటాడు సార్. అది అంత అనవసరం అయ్యా. మీ దగ్గర డబ్బులు ఉంటే ఇస్తారా? ఇంటికి వెళ్ళేటప్పుడు సన్న బియ్యం తీసుకెళ్తా. వాళ్ళ డబ్బులు దొబ్బేసి సెలబ్రిటీలు స్టూడియోలోకి పిలిచి ఇలా ప్రవర్తిస్తారా? ఎవరు చెప్పారు నువ్వు సెలబ్రిటీ అని? ఎవరు కాదండి, జనాలు చెప్తారు. తప్పు కదా. అరే 2 కొట్టు. అన్నయ్య రే సార్ చూస్తున్నారు. తప్పురా, నేను తీసుకొచ్చింది. గురువుని కొట్టకూడదు. చెప్పు, గుర్తు పెట్టుకో. గురువుని కొట్టకూడదు. చరిత్రలోనూ లేదురా. గురువుని మోసం చేసే చరిత్ర ఉందిరా. ఇంకోసారి స్టూడియో కూడా రాను. ఎవరు పిలిచింది నిన్ను? ఎవరు పిలిచాడు? కెమెరా బుక్ చేసింది నువ్వు. అవును. స్టూడియో బుక్ చేసుకుంది నువ్వు. యాంకర్ గా పెట్టింది నిన్ను. ఎందుకు అంటే ఇందుకు బెప్పం అనిపించుకుంది. చెప్తాను ఈ సంగతి. ఏంటో నువ్వు నా సంగతి చెప్పి పోతున్నా. ఇంకొకడు ఉన్నాడు వెయిటింగ్ నీకోసం. ఏంటి వచ్చా? ఏం లేదు, ఇంటర్వ్యూ పిలిస్తేను. నన్ను ఇంటర్వ్యూకే పిలిచాడు. ఏమన్నా టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయా? అదే చాలా ఈజీ రా. చాలా సున్నితంగా అంటుకట్టినట్టు, ఇరిగి ఇరగనట్టు, తగిలి తగలనట్టు చాలా బాగా అడుగుతున్నారు. నీ పరువు నేను నిలబెడతాలే. నీ బజార్లో నిలబెడతాడు. ఇంటర్వ్యూకి. హలో రష్మి గారు. ఇంటర్వ్యూకే కదా నువ్వు వచ్చింది. ఇట్లా ప్రశ్నలు అడుగుతాను. ఫన్నీ కూడా పిలిచారా? కూర్చో. ఫస్ట్ ప్రశ్న. హలో సార్. నువ్వు ఆర్టిస్ట్ వా? సిగ్గులేదు నీకు? ఎవడెవరు టీమ్ లో జాయిన్ తర్వాత ఏ టీమ్ లోకి వచ్చి వచ్చావురా? ఒక టీమ్ లో కంటిన్యూ అయితే బాగుండేదా? సార్ మీరు ఇంటర్వ్యూ అన్నారు. ఇంటర్వ్యూ కాంట్రవర్సీ క్వశ్చన్లు అడగండి. ఇక్కడ కూడా ఇంటర్వ్యూ చేస్తారా ఎవడైనా? నిన్ను కూడా ఇంటర్వ్యూ చేస్తావరా? అసలు వెన్నుపోటుదారుడు నువ్వు కాదు. ఆ టీమ్ లో ఉన్న మెంబర్లని పక్క టీమ్ లోకి వెళ్ళి చేసుకుంటా అని ఐడియా ఇచ్చింది అన్న. ఎందుకులే అన్న బయలు నువ్వా కాదా? ఈ స్టేజ్ మీదేరా నేను ఈ చేతితోనే డబ్బులు ఇచ్చాను, ఈ చేతితోనే పెట్టాను. సెలబ్రిటీగా ఉన్నాయని సెల్ ఫోన్లు అమ్ముకోవాల్సి వచ్చింది. అడ్డగాడితే సెలబ్రిటీ ఇంటర్వ్యూ రావడమే. అంత ఈజీగా వదిలేసావా? ఏం చేస్తున్నా అంటే నన్ను అడగంది వాడిని ఏమన్నా అడుగుతారేమో. 6 సంవత్సరం నేను ఖాళీగా ఉన్నాను. నా టీంలో పనిచేసేవాడిని తీసుకొచ్చి నీ టీంలో పెట్టుకొని వాడికి డైలాగులు ఇవ్వలేదు, క్యారెక్టర్ ఇవ్వలేదు, ఆర్టిస్ట్ కూడా సిగ్గులేదు నీకు? ఆహా పళ్ళు రాలిపోతాయి. ఇక కనిపించడు. నేను అటెళ్ళి ఇటు వస్తా, మళ్ళీ జాయిన్ అవ్వకు.